హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం కడుపులో పెట్టేటువంటి పెట్టుడు మందుని సులభంగా విరుగుడు చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాం. ఈ పెట్టుడు మందు అనేది ఉందా లేదా అని చాలా మంది నన్ను అడుగుతూనే ఉంటారండి. ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్న వారు కూడా లేకపోలేదు. అయితే ముందుగా మీరు డిసైడ్ చేయాల్సింది ఇది పెట్టుడు మందు లక్షణమా లేదా సహజంగా వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేది ఖచ్చితంగా మీరు నిర్ధారించుకున్న తర్వాతనే ఈ పెట్టుడు మందు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ పరీక్షలు కానీ చేయించుకోవాలి. సో చాలా మంది కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, కాన్స్టిపేషన్, అజీర్ణము, ఇలాంటి కొన్ని సందర్భాల్లో గ్యాస్ వల్ల కానీ ఎసిడిటీ వల్ల కూడా కలవచ్చు. మనం తినే ఆహార పాత్రలు కూడా కలవచ్చు. లేదా మరే ఇతర కారణాలు బ్యాక్టీరియా అంటే హెచ్ పైలోరీ లాంటి బ్యాక్టీరియాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. దీన్ని కూడా చాలా మంది ఏంటంటే ఎక్కడ చూపించుకున్నా తగ్గడం లేదు, కొన్ని సార్లు ఎండోస్కోప్ వేసినా కూడా తగ్గడం లేదు. కాబట్టి వీళ్ళను ఎవరైనా అడిగినప్పుడు ఇది మందు కావచ్చు, మీకు పడని వాళ్ళు ఎవరైనా పెట్టిలు కావచ్చు అని చిన్న ఒక బీజం లాంటిది వేయగానే చాలా మంది కూడా భయపడిపోయి ఇది మందే ఏమో అనుకొని, ఇది పెట్టుడు మంది ఎవరైనా పెట్టారు అనుకొని, మా గిట్టని వాళ్ళు పెట్టారు అనుకొని చాలా మంది నానా హైరాణ పడిపోతుంటారు. కొంతమంది మా భర్త నా మాట వినడం లేదని, నా కొడుకు నా మాట వినడం లేదు, నా బిడ్డ నా మాట వినడం లేదు, నా భార్య నా మాట, ఇలా మాట వినకపోయినా కూడా మందు పెట్టారనే అపోహలు కూడా ఉంటారు. కొంతమందికి వాళ్ళ మెంటాలిటీ కూడా అలాగే అయ్యి ఉండవచ్చు. ఒకవేళ నిజంగానే మీకు అలాంటి సిమ్టమ్స్ ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదా మేము ఇంట్లోనే దీన్ని క్యూర్ చేసుకుంటాం, ఒకవేళ కడుపులో పెట్టిన మందు మేము తగ్గించుకుంటాం అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా వారం నుంచి 10 రోజుల పాటు చేసినట్లయితే మీకు కడుపులో ఉన్న ఎలాంటి మందు అయినా సరే పూర్తిగా తగ్గిపోతుంది. ఓకేనా, దాని డౌట్ ఏం లేదు. కొన్ని మందు ఉంటాయి, అది కొన్ని సందర్భాల్లో పోవచ్చు, పోకపోవచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మాత్రం ఖచ్చితంగా మీకు మోషన్ ద్వారా ఇది విరుగుడైపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. బట్ మీకు కడుపులో మందు ఉందని నిర్ధారణకు ఉంటే మాత్రమే ఇలా చేసుకోండి. ఓకేనా, సో దీనికి కావాల్సిన ఎలా చేసుకోవాలి, ఎలా తయారు చేయాలి, ఎలా తీసుకోవాలని చెప్తాను. సో మీరు ఫస్ట్ ఏంటంటే రేల చెట్టు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మనం ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తుంటాము. ఈ రేల చెట్టు యొక్క చిగుర్లను తీసుకోనండి, రేల చెట్టు యొక్క చిగుర్లు. అదే విధంగా అన్ని కూడా ఒక అరతులం అంటే కొన్ని వస్తాయి చిగుర్లు, ఒక అరతులం వెల్లుల్లి, ఒక చెంచా లేదా 2 చెంచాలంతా ఆముదం వేసి మంచిగా కలపండి దాన్ని. ఓకేనా, ఒక ప్యాన్ తీసుకొని చిన్న బౌల్ తీసుకొని దానిలో 1 లేదా 2 చెంచాలంతా ఆముదం వేసి ఆముదంలో ఈ వెల్లుల్లి, ఈ రేల చెట్టు యొక్క చిగుర్లను వేసి మంచిగా వండాలి. ఓకేనా, మంచిగా మనం కూర వండుతాం కదా, ఫ్రై చేస్తాం కదా, అట్లా వండిన తర్వాత మెత్తపడిపోతాయి. మెత్తపడిన తర్వాత మొత్తం దంచి దాన్ని మెత్తగా చేసి అల్లం పేస్ట్ లాగా తయారు చేసి ఉదయం పూట పరిగడుపునే దాన్ని తీసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉంటే అది కొద్ది రోజులు అంటే మోషన్ వస్తుంటుంది, మీకు అది తీసుకున్నాక మోషన్ అవుతుంటుంది. ఇలా మోషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు కడుపులో కానీ రేగులలో కానీ ఎక్కడ ఉన్నా సరే ఆ పెట్టుడు మందు అనేది పూర్తిగా విరుగుడు అయిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్య ఉంటాయి, మోషన్ ద్వారా వెళ్ళిపోతాయి. మోషన్ 2 సార్లు కావచ్చు, 3 సార్లు కావచ్చు. ఇలా 1 week to 10 days చేసినట్లయితే మీకు కడుపులో ఉన్నటువంటి ఎలాంటి విష పదార్థాలైనా, ఎలాంటి పెట్టుడు మందులైనా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ తెలియకుండా పెట్టాలి, వాళ్ళు తెలియకుండా చేయాలి అంటే మాత్రం ఇలాంటి పాసిబుల్ కాదండి. ఏది కూడా తెలియకుండా చేయాలి, ఇది మంత్రాలు తంత్రాలు అయితే కాదండి. వాళ్ళకు ఉంది అని అనుకున్నప్పుడు, నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి చేసుకోవాలి. ఒకవేళ మీకు నిర్ధారణ లేకపోతే ఒకసారి మమ్మల్ని కలవండి, మేము నిర్ధారిస్తాం దీనికి ఉందా లేదా, ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది కూడా మేము చెక్ చేస్తాం. దాన్ని బట్టి మీరు ఇంట్లోకి వెళ్ళైనా సరే ఈ చిట్కాను మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, లేదు అని అంటే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మేము పంపిస్తాము. మోషన్ ద్వారా కంప్లీట్గా బయటికి వెళ్ళడానికి దీనికి మెడిసిన్ ఉంటుంది. ఒక 1 week to 10 days అట్లా కొద్దిగా కోర్సు లాగా వాడుకోవాల్సి ఉంటుంది. పౌడర్ ఉంటాయి, మాత్రలు ఉంటాయి, సిరప్స్ ఉంటాయి. వీటిని కూడా రెగ్యులర్గా వాడుతున్నట్లయితే కడుపులో ఉన్నటువంటి ఎలాంటి విష పదార్థాలైనా, ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, మందు కానీ ఏదైనా సరే పూర్తిగా బయటకు వెళ్ళడం ఉంటుంది. చాలా మంది కూడా బయటకు వెళ్ళి ఏంటంటే మేము కక్కిచ్చాము, 10 సార్లు కక్కించాము, 20 సార్లు కక్కించినప్పుడు కొన్ని మన ఈ మందు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి ప్రేగులలో, జీర్ణశయాల్లో కొంచెం ఒక పొరలాగా ఏర్పడిపోయి డైజెషన్ కానివ్వకుండా, యాసిడ్ రిలీజ్ కాకుండా చేయడం వల్ల మనం కక్కినా కూడా అది బయటికి వెళ్ళదు ఆ లక్షణం. అది ఎందుకంటే ఇన్ఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ బాడీలో. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల మీరు 2 సార్లు కక్కించినా ఏదో పడింది, అది పడింది, ఇది పడింది అని అంటారు తప్పించి ఏది కూడా కడుపులోకి పోయింది మోషన్ ద్వారా బయటికి రావాల్సిందే. ఏది కూడా అది 5 రూపాయల బిల్ల మింగినా అది 5 రూపాయల బిల్ల 2 రోజులలో బయటికి రావాల్సిందే అది. ఓకేనా, కానీ దాని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే ఇలా ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ లో ప్యాంటప్రోజోల్ కానీ, ఎస్మోప్రోజోల్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఉంటాయి.
ఇవి ఏం చేస్తాయి, ఎసిడిటీ వల్ల మన స్టమక్ ఇన్ఫెక్షన్ కాకుండా ఒక పొరలాగా ఒక కెమికల్ ని అది ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా మనం తిన్న ఆహారం వల్ల ఏమైందంటే మన పొట్ట మండకుండా, ఇన్ఫెక్ట్ కాకుండా, గ్యాస్ ఎసిడిటీ ఎక్కువ కాకుండా అది ఫామ్ చేస్తుంది. అదే విధంగా ఇలా కూడా కొన్ని విరుద్ధంగా అంటే ఆకలి కాకుండా, డైజెషన్ కాకుండా, మోషన్ కాకుండా చేసేటువంటి పదార్థాలను పెట్టడం వల్ల ఈ విధమైనటువంటి లక్షణాలు అనేవి కలుగుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు నిర్ధారించుకోవాలన్నా, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.